ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది శాసనమండలి. సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ వర్గీకరణను ఆమోదించింది. సర్వే రిపోర్టు ప్రకారం 61,84,319 మంది ఎస్సీలున్నట్లు తెలిపింది వర్గీకరణ కమిషన్. ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించింది. 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని సిఫార్సు చేసింది కమిషన్. మొత్తం 15% ఉన్న రిజర్వేషన్ను 3 గ్రూపులకు పంచాలని సూచించింది. గ్రూప్ 1లోని 15 ఎస్సీ ఉపకులాలకు 1% రిజర్వేషన్, గ్రూప్ 2లోని 18 ఉపకులాలకు 9% రిజర్వేషన్, గ్రూప్ 3లోని 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది కమిషన్. బలైన వర్గాలకి ఏదో మేలు జరగాలనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి కానీ వారి నాయకత్వానికి కానీ ఉండదు కాబట్టి మీరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సర్వే జరిగింది, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి 23% కుదించారు లోకల్ బాడీ సెలక్షన్స్లో రిజర్వేషన్ని. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే కూడా తగ్గించేశారు. కనీసం ఈ సర్వే ప్రకారం ఇప్పుడు 56.33% నిర్ధారించబడింది రాష్ట్రంలో. మరి 23% నుంచి మల్లన్న గారు 23% నుంచి పెరిగినటువంటి 56.33% పెరిగిన బలైన వర్గాలకి తప్పనిసరిగా లోకల్ బాడీ సెలక్షన్స్లో రిజర్వేషన్స్ వచ్చేటట్టుగా వాళ్ళ తగు న్యాయం జరిగేటట్టుగా చూడమని గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది న్యాయబద్ధంగా ఉంది. ఈ సర్వే రావటం వల్లనే దీన్ని మనం కరెక్ట్గా ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. ఇటువంటి సర్వే లేకుండా ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటారు. ఎందుకంటే 56% చేయాల్సి వస్తుంది ఈ సర్వే ఉంటే. ఇది లేకుండా ఉంటే 23% కుదించవచ్చు కాబట్టి అట్లాగే ఉంటే బాగుంటుంది. కాబట్టి దీన్ని మేము గౌరవించమని చెప్పి మీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. నేను అంతకంటే పెద్దగా ఏం ఆశించలేను మీ దగ్గర నుంచి. అట్లాగే అధ్యక్ష, మీరు వాళ్ళు నిజంగా న్యాయం జరగాలని ఆలోచన ఉంటే చాలా సంతోషం. గవర్నమెంట్ బాగా సైంటిఫిక్ సర్వే చేసింది, మేము 23% ఇచ్చాము. ఇవాళ లెక్కలు బాగా తేలి 56.33% వచ్చింది. దీనికి అనుగుణంగా న్యాయం చేయండి అని అడుగుతారు. కానీ మేము నమ్మట్లేదు, ఇది రద్దు చేయండి, ఇంకోటి చేయండి అని ఎవరు చెప్తారండి? నిజంగా వాళ్ళకి న్యాయం ఏమని చెప్తారండి ఎవరైనా? అట్లాగే తీన్మార్ మల్లన్న గారు కూడా ఒక అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సంఖ్యను ఆధారంగా చేసుకొని మీరు ఈ కేటగరైజేషన్లో చెప్పారు 2011 సెన్సస్ ప్రకారం అని. మరి ఇప్పుడు సర్వేలోనేమో మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సర్వేలో సంఖ్య పెరిగింది. దీన్ని బేసిక్గా తీసుకొని అలా చేయాలి. కానీ అట్లా ఎందుకు చేశారు? బీసీలకేమో ఈ సంఖ్యను తీసుకున్నారు, దానికేమో ఎస్సీ ఎస్టీలు తీసుకున్నారు. ఇది ఎట్లా అని అడిగారు. కరెక్టే, వారు చెప్పిన దాంట్లో 2 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు ఈ సెన్సెస్లో ఎస్సీ ఎస్టీల జనాభా మాత్రమే వాళ్ళు లెక్క తీసుకుంటారు అధ్యక్ష. బీసీలకు సంబంధించి కానీ మిగతా వాళ్ళకి సంబంధించి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే సెన్సెస్లో మిగతా వాళ్ళ సమాచారం ఉండదు. ఈ కమిషన్కి మనం అప్పచెప్పినప్పుడు రిజర్వేషన్ను కేటగరైజేషన్ చేయాలన్నప్పుడు వారికి అందుబాటులో అధికారికంగా ఉన్నటువంటి ఆనాటి 2011 సెన్సెస్, అది సైంటిఫిక్గా చేసిన సర్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేదే, వాళ్ళు ఇచ్చినటువంటి అధికారిక లెక్కలే కాబట్టి దానికి అనుగుణంగా వారు సజెస్ట్ చేశారు. కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం పెరిగిన జనాభా అనుగుణంగా భారత రాజ్యాంగమే ఆటోమేటిక్గా ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దాన్ని ఎవరు నిర్ణయాలు చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్గా అది పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి అక్కడేం ఇబ్బంది లేదు. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి గతంలో 2011 సెన్సస్ దగ్గర దాంట్లో ఆ లెక్క ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సైంటిఫిక్గా తీసి బయటికి లెక్క తీసుకొచ్చింది. ఈ లెక్క 56.33% ఉంది. ఇది దీనివల్ల డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎట్లా అంటే